మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతి బరిలో గొప్ప విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ కలెక్షన్లను కుమ్మరించింది. నయా ఇండస్ట్రీ రికార్డును సెట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ బడ్జెట్ ఎంత అనేది అనిల్ రావిపూడి ఎట్టకేలకు చెప్పడం, ఆ ఫిగర్ కాస్త చాలా తక్కువగా ఉండడం ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తాం. దాంతోపాటే అనిల్ రావిపూడిని మెచ్చుకునేలా చేస్తాం. మనశంకర వరప్రసాద్ గారు సినిమా మొదలైన దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ వరకు ఈ సినిమా మొత్తం బడ్జెట్ 200 కోట్లంటూ ప్రచారం జరిగింది. అనిల్ చిరును గ్రాండ్ స్కేల్లో చూపిస్తున్నారని, అందుకే ఈ రేంజ్ బడ్జెట్ అనే టాక్ కూడా వినిపించింది. తీరా కట్ చేస్తే అనిల్ నోరు విప్పడంతో ఈ ప్రచారం తప్పనేది తేలిపోయింది. రీసెంట్గా మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరు సినిమాకు జస్ట్ 28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టుగా చెప్పడం ఇప్పుడంతటా హాట్ టాపిక్గా మారింది. జస్ట్ 28 కోట్ల ఖర్చుతో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం అటు చిరు క్రేజ్కు ఇటు అనిల్ టాలెంట్కు బెస్ట్ ఎగ్జాంపుల్గా మారింది. అనిల్కు చిరు పెట్టిన హిట్ మిషన్ ట్యాగ్ మాత్రమే కాకుండా అసాధ్యుడనే ట్యాగ్ లైన్ కూడా కొందరు నెటిజన్ల నుంచి వస్తోంది. ₹1 పెట్టి ₹10 కలెక్ట్ చేయడం అనిల్కే చెల్లుతుందనే కామెంట్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.